బంగారు ధరలేమో కొండెక్కున్నాయి. కాకపోతే మాకు పెళ్ళో, ఫంక్షనో ఉంది. లేదా నేనొక 5 సవర్ల నగ కొనుక్కోవాలి, నెక్లెస్ కొనుక్కోవాలంటే ఎంత అమౌంట్ తీసుకెళ్ళాలి? గోల్డ్ చీటీ వేయట్లేదు. డైరెక్ట్‌గా అమౌంట్ పెట్టి గోల్డ్ నగ కొనుక్కోవాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇందులో వేస్టేజ్ ఎలా ఉంటుంది? వెయ్యి ఎలా ఉంటుంది? మేకింగ్ ఎలా ఉంటుంది? నెక్స్టు జీఎస్టీ ఎలా పే చేయాలా? అట్ ద సేమ్ టైం మనము బంగారు నగ కొనేటప్పుడు ఎలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్న బంగారం కొన్నాము అంటే నష్టపోకుండా రేట్ ఎంత పెరిగినా ఈజీగా కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం నగలు కొనేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలా, ఏ విషయాలు మనకు తెలుసున్నదనేది ఇవాళ టాపిక్ అండి. అన్నట్టు నా పేరు పూర్ణిమ గాని. వెల్కమ్ టు పీజీటెక్స్ ఛానల్ అండి. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. పిల్లల ఎగ్జామ్స్ బయట వెళ్ళడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో ఇంక మీదట కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో ఏప్రిల్ మంత్కి ఫస్ట్ వీడియో అండి నాది. సో ఏప్రిల్ నెలలో మనం ఒక 5 సవర్ల బంగారు కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంక ఈ మంత్లో ఎలాంటి ఆఫర్లు ఉండొచ్చు, లేదా ఆఫర్లు లేకపోతే మనం కొన్నాము అంటే ఎంత కాస్ట్ అవుద్ది, ఆఫర్తో మనం కొన్నాము అంటే ఎంత రేట్ అవుద్ది, ఎలా నష్టపోకుండా కొనాలా అన్నది ఇవాళైతే టాపిక్ అనమాట. ఇంకా జ్యువెలరీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, 5 సవర్లు నెక్లెస్ కొందాం అనుకోండమా, గాజులు కొందాం అనుకోండమా, లాంగ్ హారమే కొందాం అనుకోండమా, కమ్మలు సెట్ ఏం కొందాం అనుకోండం అని ప్లాన్ చేసుకొని వెళ్ళే ముందే ఆ జ్యువెలరీ మోడల్ కానీ అట్లాంటివి పట్టుకెళ్ళడం బెస్ట్ ఐడియానండి. సో ఇంకా మన ఛానల్లో వచ్చి మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి. గోల్డ్ సేవింగు, మనీ సేవింగ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, గోల్డ్ ప్లెడ్జెస్, లోన్స్ అన్నీ ఉన్నాయి. ఒక లుక్ అయితే వేసేసిండు. కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. సో ఇక మనము నగ కొనాలంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది రఫ్ ఎస్టిమేషన్ అనమాట. ఒక గ్రామ్ ప్రైస్ ఎంత ఉంది, మనము ఎన్ని గ్రాములు కొందాం అనుకోవడము, ఎలాంటి మోడల్ కొందాం అనుకోవడం, ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇవాళ వీడియో అయితే షేర్ చేస్తాను. కాకపోతే అండి ఇక్కడ మనం గోల్డ్ షీట్ స్కీమ్లో అయితే జ్యువెలరీ కొనట్లేదు. నేను గోల్డ్ షీట్ స్కీము కట్టి కొనట్లేదు అనే వాళ్ళకి ఈ వీడియో క్యాలిక్యులేషన్స్ పక్కాగా సెట్ అవుతాయండి. ఈవేళ వెళ్ళి కొంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే మిస్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. డైరెక్ట్ అమౌంట్ పే చేసి కొంటున్నాం. డైరెక్ట్ అమౌంట్ పే చేసి ఎందుకు కొనాలి, గోల్డ్ చిట్ వేసుకోవచ్చు కదా అని మీరైతే కామెంట్ చేయొచ్చు. డైరెక్ట్గా సడన్గా పెళ్ళిళ్ళు కుదరొచ్చు, లేదా అనుకోని ఫంక్షన్స్ రావచ్చు, లంసమ్గా ఒకసారిగా అమౌంట్ చేతిలో ఉండొచ్చు, దాన్ని నగగా మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు, లేదా వేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అట్లాంటి టైంలో మనం డైరెక్ట్గా కొనేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలా. ఇంకా గోల్డ్ చిట్స్ అంటే భయపడే వాళ్ళు కూడా, ఎందుకంటే రీసెంట్గా మా శ్రీకాళహస్తిలో కూడా అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి గోల్డ్ చిట్ అయితే కట్టింది, కంప్లీట్ అయిపోయిందనమాట. షాపు వాళ్ళు కనిపించకుండా బోర్డు వేసేసి వెళ్ళిపోయారు. షాప్ అడ్రస్ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. నిజంగా జరిగిందండి. మన లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఎలా మోసపోయింటో కామెంట్ అయితే మెన్షన్ చేయండి అబ్బా. మనకి గోల్డ్ రేట్లు ఉండేటువంటి పరిస్థితుల్లో రూపాయి పోగేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళమంతా ఇలా సేవ్ చేసి నష్టపోకూడదు, మోసపోకూడదు అంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటువంటి నమ్మదగినటువంటి షాప్లోని గోల్డ్ షీట్ వేయండి. సో ఆ రీజన్తో గోల్డ్ షీట్స్ అంటే భయపడే వాళ్ళు ఒకసారిగా కొనుక్కుందాం, నష్టపోయినా పర్లేదు, అయినా పర్వాలేదు అనేవాళ్ళు కూడా ఒక చిన్న టెక్నిక్ అయితే ఐడియా ఇవాళ షేర్ చేస్తాను. అందుకే మిస్ చేయకుండా చూడండి. నెక్స్ట్ రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళు, ఒక నెలలో రావచ్చు, ఇంకొక నెలలో రాకపోవచ్చు, సీజనల్ వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు. సో అట్లాంటి వాళ్ళు కూడా గోల్డ్ షీట్ వేయలేరు కదా. సో అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ డివిడెండ్ షీట్ వేస్తుంటారు. 5 లక్షలు, 10 లక్షలు, 1,50,000 కూడా వేస్తుండొచ్చు. ఒకసారిగా అమౌంట్ డివిడెండ్ షీట్ మనకి తోపుడు బాగా పోయినప్పుడు పాడేసుకుంటాం, దాన్ని తీసుకొచ్చి గోల్డ్ కొని పెట్టుకోవడం అనమాట. నెక్స్ట్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి నగలు కొనడం కూడా ఇప్పుడైతే ఆర్బీఐ రూల్ 1 ఇయర్లో రిన్యూల్ చేసుకోవాలని అయితే చెప్తున్నాం, కానీ లేదంటే 2-3 ఇయర్స్ డ్యూరేషన్తో కూడా నగలు పెట్టేసి, ఎందుకంటే రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉంది కదా, నగలు పెట్టడం ఒక బెస్ట్ ఆప్షనేనండి. ఇందులో ఆప్షన్స్ ఇయర్లో మనం విడిపించుకోగలుగుతాము అని పెట్టడం ఒకటైతే, ఇంకోటి ఎస్బీఐ లాంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయన్నమాట, 3 ఇయర్స్ వరకు ఈఎంఐ లెక్కన కట్టేటివి. అట్లాంటి వాటిలో గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి కొత్త నగలు కొనేసుకోవడం. సో ఇలా పెట్టి కొనేవాళ్ళు కూడా ఒక్కసారిగా వెళ్ళి అమౌంట్ పెట్టి నగలు కొనుక్కుంటారు. అట్లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఏ ఏ విషయాలు మనము పరిగణలోకి తీసుకొని కొన్నాము అంటే మనము గోల్డ్ కొనేటప్పుడు నష్టపోకుండా కొంచెం లాభపడచ్చు అనేది వాళ్ళ టాపిక్. ఫస్ట్ మనం ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది, వేస్టేజ్ ఎలా ఉండొచ్చు, జిఎస్టీ ఎలా ఉండొచ్చు, మనకి ఫెస్టివల్స్ ఆఫర్ లాంటివి అక్షయ తృతీయ రాబోతుంది కదా, ఒకవేళ ఆఫర్లో మనం కొన్నామంటే ఎంత కాస్ట్ పడుతుంది, ఇది 5 సవర్లు అనేది నేను క్లారిటీగా వివరించేస్తాను.
ఇవాళ ఏప్రిల్ 5 కదా, 8,310 రూపాయలు ఒక గ్రామ్ ఉంది. ఆబ్వియస్‌గా ఉగాది నుంచి ఇవాళ కొంచెం బెటర్ అనొచ్చు. 8,310 రూపాయలకైతే తగ్గిందనమాట. మనం ఒక 5 సవర్ల నగ కొనాలా అంటే ఒక 8 గ్రాములైతే ఒక సవర్ అవుతుంది. 5 × 8 40 గ్రాములు బంగారం కొంటే 5 సవర్ల బంగారం అయితే మనం కొనుక్కోవచ్చనమాట. సో 40 గ్రాముల గోల్డ్ రేటు 3,32,400 రూపాయలు. ఓన్లీ డైరెక్ట్ ప్రైజ్ 40 గ్రాములకి 8,310 రూపాయల లెక్కన. దీనికి మన మంచి మోడలు, స్టోన్స్, స్టడ్స్ ఉండేటివి మినిమం అంటే 18% వేసాయి. ఈవెన్ 23% కూడా విఏ ఉంటుందన్నమాట కొన్ని జ్యువెలరీస్కి. ఇక్కడ మినిమం నేను 18%తో గోల్డ్ జ్యువెలరీ కొంటే విఏ వచ్చి 59,832 రూపాయలు పడింది. ఓవరాల్గా మనకి ఈ యొక్క 59,832 ప్లస్ మనం అసలు కలిపితే 3,92,232 రూపాయలు పడింది. మనకి అసలుకి ప్లస్ విఏకి కలిపి జిఎస్టీ 3% మ్యాండేటరీ ఖచ్చితంగా పే చేయాల్సిందేనమాట. సో ఇక్కడ 11,766 రూపాయల చిల్లర పడింది. నేను 67 రూపాయలుగా వేశాను. సో మనకి 4,03,999 రూపాయలు అంటే దాదాపు 4,04,000 రూపాయలు ఉంటే 40 గ్రాముల బంగారం అయితే మనం కొనుక్కోరావచ్చు 916 ప్యూరిటీతో. సో మనము 18% విఏతో కొనాలంటే ఇంత అమౌంట్ కావాలి. లంసమ్గా ఒక్కసారిగా డబ్బులు పెట్టి కొనాలంటే. అట్లా కాదు, కొంచెం విఏ తక్కువగా ఉండేట్టు కొందాము అని ప్లాన్ చేశారు అనుకోండి, ఒక 15% విఏతో కొన్నారు అనుకోండి, అప్పుడు అసలు 3,32,400, దానికొచ్చి మనము ఇక్కడ 15% విఏ వేసాం. 15% విఏతో మనం కొన్నాము అంటే 49,860 రూపాయలు 15% విఏ అనమాట. టోటల్గా 3,82,262 రూపాయలకి 3% జిఎస్టీ యాజ్ యూజువల్గా కంపల్సరీ 3% జిఎస్టీ 11,468. సో 3,93,728 రూపాయలు అంటే ఒక మనకి 3% విఏ తగ్గితో కూడా ఓవరాల్గా మనకి ఇదొక 7 అదొక 4 అంటే దాదాపు 11,000 వేరియేషన్ అయితే మనకి అమౌంట్ వేరియేషన్ వచ్చిందనమాట. విఏలో 15% తీసుకుంటే 3,93,728 రూపాయలు. కానీ 18% వేసాము అంటే 4,03,999 రూపాయలు ఆఫర్ మీద అన్నట్టు ₹1 తక్కువ 4,04,000. సో 4 ఒక 7 11,000 రూపాయలు వేరియేషన్ వచ్చింది. అదే మనము 10% విఏతో కొన్నాము అనుకోండి, మనకి 3,76,609 రూపాయలు పడుతుంది. అంటే దగ్గర 30,000 దాకా వేరియేషన్ వస్తుంది ఒక పర్సంటేజ్ ఆఫ్ విఏ మారడంతో. మనకి ఇన్ కేసు ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి, అక్షయ తృతీయకి ఆఫర్ పెట్టారు, మనకి కాస్ట్ మేము సేల్ చేసేస్తాము, ఒక జిఎస్టీ మాత్రం పే చేసి జ్యువెలరీ కొనుక్కోండి అన్నారనుకోండి, 5 సవర్ల నగ కొనాలా అంటే ప్రైస్ అయితే మారిపోతూ ఉంటుందన్నమాట. ఈరోజు ప్రైస్ 8,310 రూపాయలు ఉంది కదా, యాక్చువల్గా నిన్న 8,400 ఉంది, మొన్న 8,500 ఉంది. ఫెస్టివల్స్ టైంలో ఆబ్వియస్గా గ్రామ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, తగ్గుతుంది అని అయితే చెప్పలేం. మన లక్కు దేవుడి దయ అనేసి అయితే చెప్పచ్చు అనమాట. ఎందుకంటే త్రూఅవుట్ అన్ని కంట్రీస్ గోల్డ్ నిల్వలను పెంచుకునేదానికి, నెక్స్ట్ ఏదన్నా ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనకి గోల్డ్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ కింద యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. కాబట్టి రోజు ప్రైస్ అయితే వేరియేషన్ వస్తుంది. ఓవరాల్గా సాటర్డే సండేస్ తప్ప రిమైనింగ్ డేస్ అన్నిట్లోనూ గోల్డ్ ప్రైస్ పెరగచ్చు తగ్గచ్చు. మనం మార్నింగ్ 11 వరకు ఒకే ప్రైస్ కనిపిస్తుంది, 11 తర్వాతే ప్రైస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఫెస్టివల్స్ టైంలో మనకి విఏ లేకుండా ఇస్తున్నారు అంటే అందులో ప్యూరిటీ ఎంత ఉంది, ఎంత మేర క్వాలిటీ ఉంది, అది 916 ఇస్తున్నారా లేదా 20/22 ఇస్తున్నారా, ఏ జ్యువెలరీ ఇస్తున్నారు, అది క్వాలిటీ ప్యూరిటీ అన్నీ చెక్ చేసుకొని కొనొచ్చు అనమాట. లేదు చెక్ చేయలేదు అంటే మనమైతే మోసపోయినట్టే. సో మనకి ఫెస్టివల్ టైంలో ఆఫర్లు 916 ఇస్తున్నారు, విఏ లేకుండా ఈవెన్ గోల్డ్ చిట్ కడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరు ప్లాన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రైస్ 8,310 రూపాయల లెక్కనే గ్రామ్ ప్రైజు. ఈ గ్రామ్ ప్రైజ్కి మనము ఓన్లీ జిఎస్టీ 3% మాత్రమే పే చేసి గోల్డ్ కొనుక్కున్నామంటే 3,42,000
రూ. 372కి 40 గ్రాముల గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట. ఆఫర్ ఉంటే కొనగలుగుతాము. ఆఫర్ లేదు అంటే మనం కొనేటువంటి జ్యువెలరీస్ మాక్సిమము డిజైన్స్ తక్కువ ఉండేటివి, విఏ తక్కువ పడేటివి అట్లాంటి వాటిని చూసి తీసుకోవడం కానీ, రెగ్యులర్గా కొనే షాప్స్లో మనకి మాక్సిమము విఏ పర్సంటేజ్ తగ్గించిస్తారనమాట. అటువంటి షాప్స్లో కొనడం కానీ చేయడం బెస్ట్ అనమాట. లేదు అట్ట కాదు నేను లాస్ అవ్వదలుచుకోలేదు, నాకు కొంచెం టైం ఉంది అనేవాళ్ళు, అమౌంట్ ఒకసారిగా వచ్చింది అనుకునే వాళ్ళు 11 మంత్స్ వెయిట్ చేయగలుగుతాము అంటే నమ్మదగిన షోరూమ్ చూసుకొని వన్ టైం డిపాజిట్ పెట్టేసి 11 మంత్స్ తర్వాత అంటే ఈరోజు ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైస్కే మన యొక్క గోల్డ్ అయితే లాక్ అయిపోద్ది. 11 మంత్స్ తర్వాత మనకు నచ్చినటువంటి నగ డిజైన్ అవన్నీ చూసుకొని తీసుకొచ్చుకున్నాము అంటే ఇదే ప్రైస్కే వస్తుంది. కానీ 11 మంత్స్ తర్వాత ప్రైస్ మారిపోయి ఉంటుంది కదా. సో ఆ రోజు గోల్డ్ ప్రైస్ పెరుగుండొచ్చు తగ్గుండొచ్చు అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం లాస్ అవ్వకుండా కొనుక్కోవచ్చు. అంటే ఒక్కసారిగా మనము 11 మంత్స్ తర్వాత వన్ టైం డిపాజిట్ చేసి కొన్నాము అంటే మ్యాక్సిమము ఆల్మోస్ట్ ఆల్ ఇదే ప్రైస్కే మనకి 11 మంత్స్ తర్వాత కూడా వస్తుంది. కాకపోతే ఆ రోజు ప్రైస్ మారిపోతుంది కాబట్టి మనకి ఇదే బెనిఫిట్ అనమాట. సో ఇట్లా మనకి ఆఫర్ మీద వచ్చిందంటే ఇలా కొనుక్కోవచ్చు. ఆఫర్ లేదు ఇవి ఇయర్ నష్టపోకూడదు అంటే 11 మంత్స్ తర్వాత ఇలా కొనుక్కోవచ్చు. పర్వాలేదు నాకు ఇయర్ నష్టమైనా పర్లేదు, నాకు ఫంక్షను పెళ్ళో ఉందంటే కొంచెం మోడల్ డిజైను తక్కువగా ఉండేటువంటిది, అంటే తక్కువ అంటే డెలికేట్ డిజైన్స్ కొన్ని రకాల అంటే ఈ మోడల్స్ టెంపుల్ జ్యువెలరీ అట్లాంటి వాటికి విఏ ఎక్కువ వేస్తారనమాట. సో అట్లాంటివి చెక్ చేసుకొని ఎక్కడైనా విఏ మీద ఆఫర్స్ ఉన్నాయా షాప్స్లో అనేది చెక్ చేసుకొని గోల్డ్ ప్యూరిటీని పట్టించి మనం ప్లాన్ చేసుకొని కొన్నాము అంటే నగ కొనే విషయంలో నష్టపోము. అట్ ద సేమ్ టైం మనం కొనేటువంటి నగ ఫ్యూచర్ పర్పస్ మన ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం కొంటున్నామా, మనకే డ్రీమ్ నగగా ప్లాన్ చేసుకొని కొంటున్నామా, లేదా ఆ నగకి మనం రిటర్న్ చేస్తే రీవాల్యుయేషన్ ఎంత ఉంటుంది, ఎంత వేస్టేజ్ తీస్తారు, ఎంత ప్యూరిటీ ఉంది అన్నీ చెక్ చేసుకొని మనము క్లారిటీగా కనుక్కొని ఒకటికి 4 షాపులు తిరిగి నచ్చిన మోడలు డెలికేట్ కాంది ఈరోజు వేసుకుంటే రేపు ఇరిగిపోయేటటువంటి మోడల్స్ కానటువంటి ప్లాన్ చేసుకున్నాము అంటే నష్టపోకుండా నగైతే కొనుక్కోగలుగుతామండి. రోజు రోజుకి గోల్డ్ ప్రైజెస్ మారిపోతున్నాయి కాబట్టి ఎంత కుదిరితే అంత మనము హుండీ సేవింగ్ కానీ ఏ షేవింగ్ చేసినా ఎలాంటి సేవింగ్స్లో మనం పెట్టుబడి పెట్టినా కూడా అమౌంట్ని యాజ్ యూజువల్గా గోల్డ్ కింద కన్వర్ట్ చేయండి. మాక్సిమం వీలైతే డిజిటల్ గోల్డ్ చీట్స్ లాంటివి వేసుకోవడం వల్ల రోజు రోజుకి రూ. 100 నుంచి కూడా గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. రోజు రోజుకి ప్రైస్ మారిపోతుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. లేదు ఇలా కొనుక్కోవాలంటే మనం 4 షాపులు తిరిగి ఆఫర్స్ ఎక్కడ రన్ అవుతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం కొనుక్కోవాలా, ఎమర్జెన్సీ పర్పస్ కొనుక్కోవాలంటే చెక్ చేసుకొని కొంచెం డెలికేట్ మోడల్స్ కానీ వాటివి ఇంకా వెయ్యి తక్కువ ఉన్నట్టు కొనుక్కున్నామంటే నష్టపోమండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవుతారు కదా. ఓకే అండ్ బై, సీ, నమస్తే.